పరిపాలన బాగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్‌కు నష్టం వస్తుందంతా ఈ బస్సు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టడం వల్ల చాలా నష్టాలలో ఉంది ప్రభుత్వం. ఎందుకన్నా ఎందుకు నష్టం? నష్టం వస్తుంది దాని వల్లనే కదా. ఇప్పుడు అన్నిటికీ రొటేషన్ కావాలన్నా గవర్నమెంట్‌కు అందరికీ కరెక్ట్ టైంకు సాలరీస్ పడాలన్నా, టైంకు పెన్షన్లు పడాలన్నా, అన్నిటికీ పడాలన్నా మెయిన్ పాయింట్ బస్ ఫ్రీ పెట్టడం వల్లనే చాలా దెబ్బ పడ్డది. ఇంకోటి ఈ మధ్యలో అల్లు అర్జున్ గురించి ఎందుకు అంత వైరల్ చేస్తారు మీరు? మీ ఛానల్కి అంత అవసరం ఆయన గురించి? గరీబుల గురించి చూడండి, వికలాంగుల పెంచుల గురించి చూడు, వాళ్ళు తిరుగుతున్నారు. అల్లర్జున్ కోసం కాదన్న మేము వైరల్ చేసేది. అల్లర్జున్ బాబు ఇప్పుడు సీరియస్గా ఉంది కదా, వాళ్ళ మదర్ చనిపోయింది కదా, ఆమె గురించి మేము పోరాడు. వాళ్ళకి న్యాయం చేయాలన్నా. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు అల్లు అర్జున్ రావడం వల్లనే అక్కడ అట్లా జరిగింది అక్కడ. లేకపోతే ఆయన రాకపోతే అక్కడ జరగకుండా అలా ప్రాణాలు పోకుండా వాళ్ళు అట్లా కాకుండా కదా. వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళే, వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు కాదు కదా. ఇప్పుడు చనిపోయిన చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, ఎన్ని డబ్బులు ఇచ్చినా రావు కదా. వాళ్ళకంటే ఎన్ని డబ్బులైనా వస్తాయి, ఏమైనా చేస్తారు వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి. మరి వాళ్ళ గరీబుల పరిస్థితి, వాళ్ళని ఏదైనా వాళ్ళే ఆదుకోవాలి, ఏదైనా చేయాలా. పుష్ప ప్రొడ్యూసర్స్ 50 లక్షలు ఇచ్చినారంట. 50 లక్షలతో వాళ్ళ అమ్మ తిరిగి వస్తుంది? రాదు, ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎవరు రారు, ఏమి ఇచ్చినా రాదు. వాళ్ళకు దాంట్లో ఎవరన్నా చిన్న ఇష్యూ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే మొన్న ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒకసారి బండి పైన పోతుంటే కింద స్కిట్ అయి కింద పడితే ఆ రామ్ చరణ్ పేరున్నది అలా, ఆయన సాయి సాయి సరణ్ తేజ ఆయన ఉన్నాడు. కింద పడ్డానికి పెద్ద వైరల్ చేసి టీవీలలో ఒకటే బ్రేక్ న్యూస్ ఇస్తారు. మరి ఆ బాబు చచ్చిపోయాడు, ఆయన గురించి మాట్లాడాలి, గట్టిగా మాట్లాడి ఏదైనా ఇది చేయాలి. కానీ వాళ్ళ గురించి అయితే పెద్ద చేస్తూ ఉంటారు, ఇంకా వైరల్ చేస్తూ ఉంటారు. మాకు పేదల గురించి చూడాలి కదా. ఈరోజు పొలిటీషియన్కి వచ్చి మళ్ళీ విచారణకు తీసుకొని వచ్చారు, దాని మీద మీరేమో? దాని గురించి ఏమంటాం, ఆయనకు ఊకే మళ్ళీ తీసుకొచ్చి ఏసుడు పెట్టుడు ఇటు ఇవన్నీ టీవీలలో ఇచ్చుడు బంద్ చేయాలి. అది మొత్తం ఆయన క్లోజ్ చేసేయాలి. అవన్నీ ఎందుకు? సినిమాలు కూడా చూసేటోళ్ళు కూడా ఏమంటారంటే పబ్లిక్ పోయి ఈ పొద్దు కాకపోతే ఒక వారం ఆయనకు పోయి చూడాలి. కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఏమన్నా మీదికి వెళ్ళి మన రకాల మనిషే కదా, మీదికి వెళ్ళాము దేవుడు అయితే కాదు కదా. మనలాగా మనిషి ఆయన పెద్ద ఆయన సీఎం వచ్చినా కూడా అట్లా సీఎం వచ్చినా కూడా అంత ప్రాణాలు పోకుండా ఇక్కడ మీటింగ్లు పెడతారు. ఆర్ట్స్ కాలేజ్ 1000 మంది వస్తారు. 1000 మంది వచ్చడానికి ఎవరికి ఎలాంటి హాని కాకుండా స్వచ్ఛంగా వచ్చి మంచిగా మీటింగ్లు సక్సెస్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. ఏమి కావు ఇలాంటి ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ వచ్చి ఒక ప్రాణాలు తీసుడు ఏంది? అది బౌన్సర్లు వచ్చి తోపులాట పెట్టి ఇంకోటి టికెట్ రేట్ కూడా, కొత్త సినిమా వస్తుందంటే టికెట్ రేట్ కూడా చాలా పెంచుతారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? టికెట్లు రేట్లు పెంచొద్దు. గరీబ్ వాళ్ళు ఎట్లా చూస్తారు చెప్పు? ఉన్నోళ్ళు అంటే పెట్టి చూస్తారు, గరీబ్ వాళ్ళు ఎట్లా చూస్తారు చెప్పు? గరీబ్ వాళ్ళకు అంటే పెట్టలేదు, చూడలేరు వాళ్ళు. అంతా రేట్లు పెట్టి టికెట్లు పెట్టి అంటే కష్టము. అదంతా మొత్తం దంద అయిపోయింది. సినిమాలు మొత్తం బిజినెస్ చేసారు. మొత్తం బిజినెస్ అయిపోయింది సినిమాలు అవన్నీ. ఒకసారి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని దానికి లిమిట్ పెట్టాలి. టికెట్ అనేది లిమిట్ ఉండాలి. సినిమాలు అయితే మేమైతే సినిమా అంటే నేను చూడను. బయట నేను సినిమా చూడాలంటే కూడా సమాజానికి అక్కడికి వచ్చిన స్టోరీలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అంటేనే అప్పుడు పోయి సినిమా చూస్తాం. కానీ ఏదో అల్లు అర్జున్ వచ్చిండు, ఆయన వచ్చిండు, ఈయన వచ్చిండు అంటే మేము పోయి చూడము. మాకైతే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండదు. చూసిన వాళ్ళకి చెప్తున్నాను, ఈ చూడాలనుకుంటే ఒక 10 రోజులు ఆగి పోయి చూడండి. అప్పుడే పోయి పబ్లిక్లో పోయి ఎందుకు ప్రాణాలకు ఇబ్బంది అయ్యేలాగా చూడడం ఎందుకు?